ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జావా బేసిక్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ డాటా టైప్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. వాట్ ఈస్ డాటా టైప్? ఏ డాటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ క్యాన్ స్టోర్. సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇమాజిన్ మన దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. కంప్యూటర్ మనల్ని అడుగుతుంది ఏమని, ఈ బాక్స్లో నువ్వు ఏం స్టోర్ చేస్తావు? అప్పుడు యాపిల్ని స్టోర్ చేస్తా, ఎందుకు? అది స్ట్రింగ్. 10, 20 లాంటి నెంబర్ స్టోర్ చేస్తా, అది ఇంట్. 3.4 అంటే అది డెసిమల్. ఫ్లోట్ ఆర్ డబుల్ కదా. సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తా అంటే క్యార్. ట్రూ ఆర్ ఫాల్స్ చేస్తా అంటేనేమో బూలియన్. కాబట్టి వేరియబుల్లో ఎలాంటి డేటా స్టోర్ చేస్తామో చెప్పడానికి డాటా టైప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, టైప్స్ ఆఫ్ డాటా టైప్స్. జావాలో డాటా టైప్స్ 2 రకాలు. ఒకటి ప్రిమిటివ్ డాటా టైప్స్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్ డాటా టైప్స్. ఫస్ట్ ప్రిమిటివ్ చూద్దాం. ప్రిమిటివ్ డాటా టైప్స్ అంటే జావా ప్రీడిఫైన్డ్ బిల్ట్ ఇన్ డాటా టైప్స్. జావాలో టోటల్ 8 ప్రిమిటివ్ డాటా టైప్స్ ఉంటాయి. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్. ఇవి 8. 8 బైట్ అనేది స్మాల్ హోల్ నెంబర్స్కి యూజ్ చేస్తాం, లైక్ -128 to 127. షార్ట్ అనేది మోర్ దెన్ 128 యూజ్ చేస్తాం, వర్డ్ లైక్ ఇలా ఇంటీజర్స్ అయినా స్ట్రింగ్స్ అనేవైనా. లాంగ్ అనేది మోర్ దెన్ 10 digits అంటే ల్యాక్స్ వరకు యూజ్ చేస్తాం. ఫ్లోట్ అనేది డెసిమల్స్, బట్ ఫ్లోట్కి ఎఫ్ కంపల్సరీ ఉండాలి. డబుల్ అనేది కూడా డెసిమల్సే, బట్ ఎఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. క్యార్ అనేది సింగిల్ క్యారెక్టర్స్, లైక్ ఇట్లా నంబర్ ఉంటే 7 సింగిల్ క్యారెక్టర్స్. బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్, లేదు అంటే ఎస్ ఆర్ నో స్టేట్మెంట్స్, ఆన్ ఆఫ్ స్టేట్మెంట్స్, వీటికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డాటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డాటా టైప్స్ అంటే జావా ప్రొవైడ్ చేసినవి లేదా ప్రోగ్రామర్స్ క్రియేట్ చేసినవి, అంటే బిల్ట్ ఇన్ కాకుండా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ మనమే బిల్డ్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్, అరేస్, క్లాసెస్, ఇంటర్ఫేస్, ఆబ్జెక్ట్. ఇవి ఇప్పుడు కాదు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది స్ట్రింగ్, అరే వస్తుంది. క్లాస్, ఇంటర్ఫేస్, ఆబ్జెక్ట్ అనేది ఊప్స్లో నేర్చుకుంటాం మనం. సో ఇవాళ మనం డాటా టైప్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డాటా టైప్స్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ప్రిమిటివ్ డాటా టైప్స్ని ఒక్కోటి డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం.